స్తోత్రం. హల్లెలూయా. అమ్మతో కలిసి ఉన్నాను. అమ్మతో కలిసి మళ్ళా సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నాను. ఈ సమయంలో అమ్మ సుమారు 85 సంవత్సరాలు ఉన్నాయి. అయినప్పటికీ అమ్మ ఆరోగ్యంగా దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు. ఇంకా పాటలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా పాటలు పాడుతూనే ఉన్నది. ఈరోజు మళ్ళీ ఒక పాటను కొంతవరకు అమ్మ పాడుతూ ఉండగా మనం అందరం చూద్దాం. అందరు కూడా వీక్షించండి. మీ తల్లిదండ్రులతో కూడా సంతోషంగా ఉండండి. ప్రతి ఒక్కరు సంతోషించండి. మా అమ్మ చూడు ఎంత మంచిగా నవ్వుతుందో. అట్లా మీ అమ్మతోటి మీ నాన్నతోటి కూడా సంతోషించండి. వాళ్ళతో కూడా కొంత సమయం గడపండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ సమయంలో అమ్మ ఒక పాట పాడుతుంది. ఆ పాట విందాం. త్రాహిమా క్రీస్తు నాదా దయదూరావే, నేను దేహి అనచో నీ పాదములే దిక్కుగా చేరేనిప్పుడు. త్రాహిమాన్ క్రీస్తు నాదా దయజూడారావే, గవా చేయరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడనై రవా పాలై నేనెంతో నెవ్వబొందితి. త్రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి. ఈ విధమున చెడిపోతిని నేమి చేతోనో. త్రాహిమాన్ క్రీస్తు నాద దయజోడారావే, గవా చేయరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడనై రవా పాలై నేనెంతో నెవ్వబొందితి. త్రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి. ఈ విధమున చెడిపోతిని నేమి చేతోనో. త్రాహిమాన్ క్రీస్తు నాద దయజూడారావే. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపక శక్తి ఇంకా కొంచెం తక్కువ ఉన్నది. అయినా కానీ ఎత్తుకున్న వచ్చిన పూర్తిగా పాడింది. ఆ వచ్చినానే రెండోసారి కూడా పాడింది. అయినా పర్వాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా.